హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బేసిక్గా థింగ్ ఏంటంటే మీరు చూస్తున్నారు చాలా అవుతుంది, ఇంకా ల్యాగ్ అవుతుంది తప్ప తగ్గట్లేదు అనమాట. మొన్నటి వరకు అక్క అని నేను నార్మల్గా మాట్లాడా అంత అయ్యింది మీకు తెలిసిందే. అండ్ తనతో మాట్లాడిపోయామంటే తనతో మాట్లాడిచ్చాను అనమాట ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఇప్పుడు తను నా ఫ్రెండ్ గురించి వాళ్ళ చెల్లి గురించి ఏదో చెప్పింది, తనతో కూడా మాట్లాడిపోయమంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళతో నేను మాట్లాడాలనేది నాకు ప్రాబ్లం కాదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైక్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఒక సపరేట్ వాళ్ళకి ఇది ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, అది ఉంటుంది. అసలు మీ ఇద్దరి మధ్యలో మేము ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, అసలు మేము మంచి చేద్దామని వస్తే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళదనమాట. సో నాకు అసలు యాక్చువల్లీ మ్యాటర్ ఏమైందంటే నేను వాళ్ళని ఎందుకు అంటే లైక్ కన్సల్ట్ అవ్వాల్సి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఇన్ కేస్ అటు వెళ్ళిపోతే ఆ తర్వాత నైన్ కూడా తీసుకెళ్ళడానికి ఈజీ ఉంటుంది. అండ్ అక్కడ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే, ఇప్పుడు మీకు తెలియదు కదా, సిచ్యువేషన్స్ చాలా బ్యాడ్ ఉన్నాయి అనమాట అక్కడ యూఎస్లో. తను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళని తీసుకొని వెళ్ళేసి వాళ్ళు అక్కడ మమ్మల్ని చూసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఒక మెయిన్ రీజన్ అంతే అనమాట. అండ్ ఇంకా దట్టు నైని అక్కడికి వస్తే అమ్మాయిలు ఇప్పుడు బేసిక్గా అమ్మాయిలు అంత దూరం వెళ్ళి ఉండడం చాలా కష్టం. అండ్ ఇక్కడ నుండి నారాయణపేట నుండి ఇక్కడికి రావడానికి నైని చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ లైక్ ఆ భయం ఉంటుంది కదా, అయ్యో ఇంత 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 అవుతుంది, ఇట్లా ఉంటుంది లైఫ్, ఎలా ఉంటుందో తెలియదు అనేది. తను భయపడకూడదని అమ్మాయిలు ఉంటే బెటర్ అనే ఒక ఆప్షన్తో నేను వాళ్ళతో మాట్లాడా. అండ్ తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నానో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు మీకు తెలియదు. అండ్ నేను ఎంత సఫర్ అవుతున్నానో మీకు తెలియదు అనమాట. అండ్ చాలామంది చాలా అంటున్నారు ఇట్స్ ఓకే, నేను పడతావన్నీ, ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నా లైఫ్ బాగుండడానికి నేను ట్రై చేస్తాను అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. అండ్ తనకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూసినా తను అది తీసుకోలేకపోతుంది. అండ్ నాకు ఒకటే ఏంటంటే తనకి తోడు ఉంటారన్న ఒక రీజన్తో వాళ్ళతో మాట్లాడి అంతా సెట్ చేసుకుంటూ వస్తున్నాను, అంతేగాని ఇంక అంతకుమించి ఏం లేదు. అండ్ నాకు వేరే వాళ్ళతో ఆప్షన్ కూడా లేదనమాట. నేను ఇన్ కేస్ తను వదిలేసినా కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న థాట్ కూడా నాకు రాదు ఏ రోజు. సో నార్మల్ అయితే తనతో అయితే మాట్లాడించి తనతో చెప్పిద్దాం అనుకుంటున్నాను. నైన్కి అంతా ఏం జరిగిందో అంతా చెప్పేయాలనుకుంటున్నా. అండ్ తనైతే పిలుద్దాం అనుకుంటున్నాను. నేనైనా పిలిచి వాళ్ళతో కాల్ మాట్లాడించి అసలు మ్యాటర్ ఏంటనేది చెప్పాలనుకుంటున్నా. మీరు కూడా దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. బికాజ్ ఇది నేనేది కావాలని చేయట్లేదు, అంతా అయిపోతుంది అనమాట. అండ్ ఈ వీడియోలు కూడా నాకు చేయాలనిపించట్లేదు. ఫస్ట్ థింగ్ ఇదంతా ల్యాగ్ చేసి ఈ వీడియోలు ఇట్లా చేయాలని నాకు రావట్లేదు. హలో ఒకసారి టెర్రస్ పైకి వస్తావా? ఎందుకు పని ఉంది, ఒకసారి రావా? మాట్లాడు. కాల్ మాట్లాడతాను అని తర్వాత దానికోసం అని పిలుస్తున్నాను. చెల్లితో కాల్ మాట్లాడిస్తావా? నువ్వు ఫస్ట్ పైకి రావా, నేను మాట్లాడిస్తా ఎవరితో మాట్లాడే వాళ్ళతో. నా బాధ ఏదో నాకే అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లా. కాల్ మాట్లాడాలి అందుకని. ఎవరితో మాట్లాడాలి అడిగినావు కదా, మాట్లాడతామని శృతికి కాల్ చేశా. శృతికి ఎందుకు కాల్ చేసినావు? నువ్వు ఎవరితో మాట్లాడాలి? శృతి వాళ్ళ చెల్లితో మాట్లాడాలి. మరి శృతి వాళ్ళ చెల్లి ఏడుంటారు? సరే, శృతి వాళ్ళ చెల్లి మాట్లాడుతుందా ఇప్పుడు? శృతి మాట్లాడుతుంది, నువ్వు శృతి మాట్లాడేది. నేను ఎందుకు వినాలి? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నా ప్రాబ్లం నేను శృతి వాళ్ళ చెల్లితో మాట్లాడి అని చెప్పిన. శృతి మాట్లాడితే నేను శృతిలో ఎందుకు మాట్లాడాలి? శృతితో ఎందుకు? అదే వాళ్ళ చెల్లితో ఏం పని? అసలు మాట్లాడడానికి నీకేం పని? మాట్లాడిపోయడానికి నీకేం ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు. మరి శృతితో మాట్లాడి తర్వాత వాళ్ళ చెల్లితో మాట్లాడు కావాలంటే. సరే మాట్లాడిపోయి ఫస్ట్ ఆ పిల్లకి సారీ చెప్పు. నేను చెప్పాను. ఎందుకు? అసలు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు మన వల్ల వాళ్ళు అంత సఫర్ అవుతారు. చెప్పారు కాబట్టి అడుగుతున్నా. మరి నేను సఫర్ అవుతున్నా, అట్లనే మాట్లాడుతున్నావా నువ్వు? ఎట్లా మాట్లాడినా మరి ఎట్లా మాట్లాడుతున్నావు? అదే చెప్పు, ఎట్లా మాట్లాడుతున్నావు? నేను కూడా సఫర్ అవుతున్నా. ఇది ఏంది, ఏం చేద్దామన్నా ఇది మంచిగా మాట్లాడమన్నా గొడవలానే చేసుకుంటుంది. నాకు అర్థం కాదు. నేను మంచిగా మాట్లాడాను. నువ్వు మంచిగా మాట్లాడకపోయినా పర్లేదు కానీ పోనీ వాళ్ళకి సారీ చెప్పేసి ఇంకా నేను కూడా మాట్లాడడం మంచి చేస్తాను. నేను అస్సలు సారీ చెప్పాను. నేను ఏమన్నాను సారీ చెప్పాలి వంశీ వాళ్ళకి? సెన్స్ లేదా? ఇప్పుడు అదే నాకు సెన్స్ లేక నేను పని చేసిన పాపం, దాని వల్ల వాళ్ళు సఫర్ అవ్వద్దు కదా. అదే అంటున్నా, నీకు సెన్స్ లేదా? వాళ్ళ కోసం నేను ఎందుకు సారీ చెప్పాలి? వాళ్ళకి నేను ఎందుకు సారీ చెప్పాలి? చెప్పు. వాళ్ళని ఏమన్నా తిట్టినానా? నేను నా డౌట్ లో నేను అడిగిన అంతే. సరే అడుగు మరి, ఏమన్నా డౌట్లు ఇంకేమున్నాయి? నాకేం లేదు. ఇప్పుడు వాళ్ళ చెల్లి డౌట్ నాకు. అదే వాళ్ళ చెల్లి గురించి అడుగు ఆ పిల్లని. నేను ఆమెను ఎందుకు అడుగుతా? ఆమెకేం నాకు అసలు వంశీ ఫ్రెండే కాదు. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఏదో హెల్ప్ చేయమంటే చేసినా నా ఇంటి మీదకి రాకండి అన్నట్టు ఆమె మాట్లాడింది ఆ రోజు. నేను మళ్ళీ ఆమెతో వాళ్ళ చెల్లి గురించి ఎందుకు మాట్లాడతా? నేను వాళ్ళ చెల్లితోనే మాట్లాడాలి అని అనుకున్నప్పుడు నీకే అర్థమవుతలేదు. నీకు సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. నాకు నిజంగానే సెన్స్ లేదు, ఇందాకనే అర్థమైంది. ఇందాకనే అర్థమైంది.
ఇప్పుడు మా చెల్లి గురించి ప్రాబ్లం ఏంటి నీకు? మాట్లాడింది నేను కదా. నువ్వు మాట్లాడినావు ఫస్ట్. మీరు ఏమని చెప్పినారు? మీరు వాళ్ళు మనం మీరు అంటారు కదా, మనం మీరు అందాం. రెస్పెక్ట్ ఇద్దాం కొంచెం, మనకే కదా హెల్ప్ నువ్వు చేద్దాం. అనుకున్నాను ఫస్ట్. సారీ నయనతార గారు. మా చెల్లి జస్ట్ ఫ్రెండ్, క్యాజువల్ గా మాట్లాడుతుండే. జస్ట్ నాకు కాంటాక్ట్ ఇచ్చినారు, హెల్ప్ చేయాలి అంటే. క్లాస్మేట్స్ అట్లా క్యాజువల్ గా మాట్లాడతారు, నాకు అర్థం కాదు. ఇంకొకటి ఏంటి, మీరేమని చెప్పినారు? నాకు సంబంధం లేదు, వంశీ ఎవరో నాకు తెలియదు, అసలు నా ఫ్రెండే కాదు అని చెప్పినప్పుడు మళ్ళీ మీరు ఎందుకు కాల్లోకి వచ్చి మీకు సారీ నేను ఎందుకు చెప్పాలి? అయినా ఈయన పిల్లని ఈయననే తక్కువ చేస్తుండే వేరే వాళ్ళ ముందర. నేను ఎట్లా మాట్లాడాలి? తక్కువ చేసినా ఎక్కువ చేసినా అని వీడియో ముందు ఇవన్నీ కథలు పడక అర్థమైందా? నేను అవసరమే లేదు నాకు తక్కువ చేయడం. నువ్వు తక్కువ చేసుకుంటావు వీడియోలు చేస్తూ. మరి నువ్వెందుకు కెమెరా పెట్టుకొని వస్తున్నావు? వాళ్ళ క్లారిటీ రావాలి బొక్క. నువ్వు పోయి కూర్చుంటే బొచ్చిస్తావా? కూర్చొని కొట్టేసుకో. నువ్వు ఇనే రకం అయితే ఇప్పటికి ఎప్పుడో కొడుతున్నా క్లారిటీ వీడియో. అవును, నేను ఇనే రకమే కాదు. ఎట్లా తయారైనావు కానీ మీరు ఫైట్ చేసుకోవాలని నేను సరదాగా మాట్లాడట్లేదు, కానీ అంటే అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. మాట్లాడింది నేను, జరిగింది ఈ విషయం. హెల్ప్ చేయాలి అంటే కావాలంటే నేను హెల్ప్ చేశాను అంతే, అంతకు మించి ఏం లేదు అక్కడ. అంటే మీ చెల్లి ఇప్పుడు జస్ట్ నా ఫ్రెండ్, మీరే ఉన్నారు నా సిచ్యువేషన్ లో. నా దాంట్లో మీరు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఇట్లా చెప్పినప్పుడే మీరు లైట్ తీసుకొని క్యాజువల్ గా ఓకే ఇది అయిపోయిన టాపిక్ అని చెప్పేసి మూవ్ ఆన్ అయిపోతారా? లేకపోతే క్లారిటీ వచ్చే వరకు ఫైట్ చేస్తారా? అక్కడ ఏమన్నా ఉంటే కదా ఫస్ట్. అక్కడ మీకు ఏం లేదు అని చెప్తున్నా ఫస్ట్ నుండి. మీ బాధేంది? క్లారిటీ లేదనే కదా క్లారిటీ ఇస్తుంది కదా మాట్లాడినామని. ఇంకేంది నీకు? ఇంకేం కావాలి? నేను ఆమెతో మాట్లాడుతున్నాను, ఆమె కోసం స్టాండ్ తీసుకోకు. ఫస్ట్ నుండి నేను మీ అందరికి అసలు మీ చెల్లి టాపిక్ నాకు రీసెంట్ గా తెలిసింది, మీ చెల్లి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి. ఫస్ట్ నుండి నా ప్రాబ్లం ఏంది, పాస్పోర్ట్ చెప్పకుండా అప్లై చేయడం, తర్వాతకి మీతో మాట్లాడట్లేడు, మీతో నైట్ టైంలో మాట్లాడుతున్నాడు, ఆయన నిద్ర జడగొట్టుకొని మరి మాట్లాడుతున్నాడు. ఈ టాపిక్స్ అని నాకు ఫస్ట్ నుండి చెప్పి చేసి ఉంటే నేను ఇంతవరకు సిచ్యువేషన్ రాదు అని చెప్తుండే. ఇంకొకటి, మీరు ఫస్ట్ నాతో కాల్ మాట్లాడకన్నా ముందు మీ గురించే కదా మాకు లొల్లు అయ్యింది. అంటే చాటింగ్ చేస్తున్నారు, దాని తర్వాతకి ఈయన చెల్లి అక్కని పిలవద్దు, నాకు పేరు పెట్టే విలువ అనగానే శృతి గారు అని పిలవడం, గారు కూడా ఎందుకు మన మధ్యలో శృతి అని ఒకటే మాట్లాడు అని చెప్పినప్పుడు, ఇప్పుడు ఆ టాపిక్ లని ఈయన చెప్పకన్నా, అంటే మీతో నేను కాల్ వరకు రాకన్నా ముందు ఈయననే చెప్పుంటే అయిపోయేది కదా. లేట్ నైట్ కాల్స్ అంటే టైం జోన్ డిఫరెన్స్ వల్ల అవుతుంది. మరి మీకు టైం గురించి మీ గురించి ఆలోచించినప్పుడు వంశీ తన గురించి ఎందుకు ఆలోచించలేకపోతుండు? నైట్ తను కాల్ మాట్లాడితే తను కూడా పడుకోవాలి కదా. మీకు మార్నింగ్ అయినప్పుడు ఇక్కడ నైటే కదా. ఒక్క నిమిషము, అసలు నైట్ మాట్లాడని ప్రాబ్లమ్, ఫోన్ మాట్లాడాలని ప్రాబ్లమ్? నాకు రెండు ప్రాబ్లమే. మానేస్తారా మరి మాట్లాడడం? మానేస్తామనే చెప్తున్నాం కదా. నువ్వు నీ క్లారిటీ ఇచ్చి సారీ చెప్పు, వాళ్ళు సారీ చెప్తారు, క్లారిటీ అయిపోతుంది. సారీ చెప్పను వంశీ, నేను ఆమె ఏం తిట్టలేదు. మొత్తం వీడియోలు పెట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఫస్ట్ వీడియో అప్లోడ్ అయినప్పుడు నా గురించి ఎందుకు వీడియో తీస్తున్నారు అని చెప్పేసి మాట్లాడాలి. నాకు చెప్తారు, నీకెట్లా చెప్తారు? నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఆపేసుకోవాలి. మరి అవన్నీ మాట్లాడాలి. నువ్వు మాత్రం కెమెరా తెచ్చి పెట్టి నువ్వు మొత్తం భారతం మొత్తం పెడతాను బ్యాడ్ చేయడానికి, వాళ్ళు మాత్రం పెట్టలేదు. అదేలే తెలుస్తుంది కానీ నేను సారీ చెప్పను, నాకు చెప్పాల్సిన కర్మ కూడా పట్టలేదు. నువ్వు తిట్టావని అనట్లేదు కానీ మరి సారీ ఎందుకు చెప్పాలి? మీరు హర్ట్ అయ్యారా? నేను దానికి మించి హర్ట్ అయినా, మరి అట్లానే చెప్తున్నారా మీరు నాకు? మీరు చెప్పిన సారీ నేను యాక్సెప్ట్ చెయ్యను, నేను అసలే చెప్పను. సో నువ్వు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అయితే మీ నుండి ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు. ఈయననే చెప్పింది నువ్వు చెప్పు వాళ్ళు చెప్తారు అని చెప్పి. నేనైతే నిన్ను ఎక్కడ లో చేసి మాట్లాడడం, నేను కూడా మిమ్మల్ని ఎక్కడ లో చేసి మాట్లాడలేదు. నువ్వు బ్యాడ్ చేస్తున్నావు వీడియోస్ తీసానంటే మరి ఫస్ట్ వీడియో మీరు కాల్ మాట్లాడినప్పుడు ఆ వీడియోని అప్లోడ్ అయ్యింది. మీరు చాటింగ్ చేస్తున్నారు అనేది కూడా వీడియో అప్లోడ్ అయింది. అప్పుడే మీరు ఆపేయండి అని చెప్పేసి నాకు చెప్పాలి కదా. నీకు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? ఆపేమంటే ఆపుతున్నావు అసలు? నార్మల్ అడుగుతున్నా, ఆపేద్దాం ఇదంతా అని చెప్తే వింటున్నావు క్లారిటీ ఇస్తుంటే. వినకుండా ఇప్పుడు మళ్ళీ మా మీద వేస్తే మేము ఏం చేయాలి చెప్పవు దీనికి? అన్ని నావే మిస్టేక్లు, నేనే మిస్అండర్స్టాండింగ్ తీసుకుంటున్నా. నేను మీ ఇద్దరి మధ్యలో ఏదో లింక్ పెట్టినా, మీ ఇద్దరి మధ్యలో నేనే లొల్లి పెడుతున్నా, నువ్వు ఫీల్ అవుతున్నావు. వీడియోలు తీసి నువ్వేగా. అసలు నాకు క్వశ్చన్ ఉంది ఫస్ట్ నుండి, ఫ్రమ్ ది బిగినింగ్ ఉంది నాకు. ఒక్క నిమిషం, ఫ్రమ్ ది బిగినింగ్ నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఈ శృతి అనే పర్సన్ కానీ ఇంకో వాళ్ళ చెల్లి కానీ ఎవరైనా సరే, అసలు వీళ్ళని నువ్వు వీడియో తీసి వీళ్ళని బయట పెట్టకపోతే వీళ్ళనే పర్సన్స్ ఎవరైనా తెలుసా బయట ప్రపంచం? సరే, నేను నాకు బుద్ధి లేదు, నాకు నేను పెట్టి మరి నువ్వెందుకు?
నువ్వు ఇంట్లో ఆఫ్లైన్ లో వచ్చి బతిమలాడుతుంటే ఆన్లైన్ లో కదా బతిమలాడుకోవాలి అసలు offline లో కెమెరా పెడితేనే మాట్లాడితే మాట్లాడుతున్నావు. ఓ వావ్, అదే తెలుసు, అవును అర్థమవుతుంది. అదే మాట్లాడే వాళ్ళు ఎక్కువైనట్టు. అదే మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారు నాకే సరేనా. ఓకే సారీ శృతి, ఓకేనా, నేనే సారీ చెప్తున్నా. చెప్పేసుకో సారీ. చెప్పుకుంటా వేసి ఇంతకన్నా నేనైతే ఏం చేయలేను. ఒక పాయింట్లో అయితే నేను చెప్పిన వాళ్ళు వినట్లేదు, మేమేం చేయలేము. సో మీ ఇష్టం, మీ చేతులకే వదిలేస్తాను. మీరే కామెంట్లో ఏం చెప్తారో చెప్పండి, దాన్ని బట్టి నేను ఏదైనా చేయాలంటే చేస్తా. నా వరకు నేను క్లారిటీ ఇవ్వాలనుకున్నా, తీసుకోవట్లేదు అనమాట. సో